ఐ గెస్ ఐమ్ గోనా వ్లాగ్ టుడే. ఐఎమ్ నాట్ షూర్ నేను ఇది ఎక్కడ వరకు కంటిన్యూ చేయబోతున్నాను ఈ రోజులో, కానీ తీసుకున్నంత వరకు మాత్రం అప్లోడ్ చేస్తాను. సో వీ హ్యావ్ సో మెనీ వర్క్స్ టుడే. ఇట్స్ ఆల్రెడీ 11:30. ఐఎమ్ హ్యావింగ్ మై హాట్ వాటర్ అండ్ లెమన్. ఈరోజు పసుపు వేయలేదు, లెమన్ వేశారు. సో నేను లేవడం 9:30కే లేచా. రోజు 9:30కే లేస్తాను. కానీ చిన్న చిన్న పనులు ఉండే, ప్యాకింగ్, అడ్రస్లు రాయడం, అవి ఇవి ఒక 10-15 రాసా. ఇంకో 20 ఉన్నట్టున్నాయి, కానీ చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అందుకే మొహం కడుక్కొని ఐఎమ్ హ్యావింగ్ మై లెమన్ వాటర్. ఎక్కడ కూర్చున్నా అంటే ఇక్కడ సైడ్ మా పక్కింటి వాళ్ళు లేరనమాట, వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాను కింద. పక్కింటి వాళ్ళు బయటకు వచ్చారు. సో ఐమ్ గోనా హెడ్ అవుట్ అండ్ ఫస్ట్ ఒక 2 ప్లేసెస్ చూసేది ఉంది. వాటి గురించి డీటెయిల్స్ తర్వాత ఇస్తాను. ఐఎమ్ నాట్ షూర్ అసలు ఈ ఫోన్ వాయిస్ తీసుకుంటుందా లేదా అని, బట్ ఐమ్ డూయింగ్ ఇట్. ఎలా వచ్చినా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, నా ఫేస్ మొత్తం ఇట్లా చాపీ కనిపిస్తే ఏమనుకోకండి. ఇట్స్ బికాజ్ ఆఫ్ మై మెడికేషన్. మీకు తెలుసు నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డర్మటాలజిస్ట్. ఆయన ఇచ్చే టాబ్లెట్స్ ఇంకా ఆయింట్మెంట్స్కి స్కిన్ అంతా డ్రై అవుతుంది. సో అదనమాట. ఈ లిప్స్ కూడా ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాయి. ఇట్ టేక్స్ టైమ్ ఐ గెస్ టు హీల్. ఇవాళ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఫస్ట్ 2 ప్లేసెస్ చూసేది ఉంది, ఆ తర్వాత దెన్ ఐ గో టు ఫ్యాబ్రిక్ షాప్. ఒకటి కాదు 10 తిరిగితే కానీ మనకు కావాల్సినవి దొరకవు. సో ఐమ్ గోనా గో టు అ ఫ్యాబ్రిక్ షాప్ టు సోర్స్ సమ్ ఫ్యాబ్రిక్స్ అండ్ దెన్ గో టు అ మొబైల్ షాప్ అండ్ అప్లై ఫర్ ఎ సిమ్. నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఇంకా దిల్సుఖ్నగర్లో ఒక మొబైల్ యాక్సెసరీస్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫోన్కి కేస్ ఇంకా పైన స్క్రీన్ గార్డ్ తీసుకోవాలి. ఎందుకు దిల్సుఖ్నగర్ అంటే ఎల్లుండి నుంచి దిల్సుఖ్నగర్ ఎందుకు అంటే బికాజ్ ఆ షాప్లో నేను నా లాస్ట్ ఫోన్కి వేయించుకునేది 2 సంవత్సరాలు వచ్చింది, అసలు ఏమీ కాలేదు. దాన్ని ఎంత రఫ్గా వాడానో అయినా అంత బాగుంది, అందుకే అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ దెన్ ఐ హ్యావ్ డాక్టర్ అపాయింట్మెంట్, స్కిన్ డాక్టర్ అపాయింట్మెంట్, బట్ టైం కుదురుతుందో లేదో చూడాలి. And then I should come back home, work out and then sit back to work. అంటే ఆఫీస్ వర్క్, ఇంకా ఆఫీస్ వర్క్కి డెస్క్ మీద కూర్చున్నాను అంటే ఐఎమ్ డన్ విత్ మై డే అనమాట. సో అంత ఎక్సైటింగ్ ఏముండదు, బట్ ఐ థాట్ వై నాట్ వన్స్ ఇన్ అ వైల్ అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేస్తున్నాను. దిస్ మైట్ నాట్ ఇంట్రెస్ట్ యూ విత్ సో మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఐ మీన్ నా డైలీ లైఫ్ ఇట్లనే ఉంటుంది. సో ఐ థాట్ ఐ షుడ్ డూ at least once in a month. So yeah, I'm done having my lemon water. Now I'll go inside. ఇంకొన్ని ప్యాకింగ్ ఉంది, అది ఒక్కటి చేసేస్తే దెన్ ఐ కెన్ బీ పీస్ఫుల్ అవుట్ సైడ్. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు. చాలా అర్జెంటుగా వెళ్ళే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఐ ప్యాక్ దెమ్ అండ్ దెన్ స్నానం చేస్తానో లేదో తెలియదు. ఫస్ట్ అయితే బయటకు వెళ్ళాలి. ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ. అంటే ఐ మీన్ చాలా టైం పడుతుంది కొన్నే ఉన్నా కూడా. సో ఐ సీ యూ గైస్. అమ్మా దేవుడా, జల్దీ తింటావా? 3 కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరా? అవును, కొత్త ఫోన్ కదా మరి, కొత్త ఫోన్. Waiting for my dad. Now we are heading out with all this stuff on hands, face and all. And my daddy is getting ready. Task number 2. We are going out to check out places. Hi చెప్తావా డాడీ? హాయ్ చెప్పు.
I didn't take my bath. We are going out with all the stuff. I'm carrying my diary with me, phone and diary. I had to note down everything. నా జుట్టు అంతా పిచ్చి పిచ్చి ఉంది, but it's okay, we don't have time. My daddy is driving. Done. Task number 3. I came here to take the SIM. Kani they only accept hard copies anta. I should go home, have lunch. 3 aitundi. Tinnaka vachi I'll take the SIM. Doctor appointment postpone chesa. Evening 6:30 ki rammannaru. So I'll see. ఒక 1 hour ఆఫీస్ బ్రేక్ తీసుకొని వెళ్ళేసి వస్తాను. అండ్ దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఇంకా ఫోన్ కేసు, స్క్రీన్ గార్డు తీసుకోవాలి. అండ్ మై డాడ్ నేను వచ్చినప్పుడే గుర్తొస్తాయని 4Gకి చేంజ్ చేయించుకుంటున్నాడు ఆయన. సో వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. ఇద్దరం కలిసి వెళ్ళి ఆయన లంచ్ చేసేసినట్టు నేను ఒక్కదాన్ని లంచ్ చేయాలి. సో ఐల్ సీ యూ గైస్ అగైన్. సిమ్ కోసం మళ్ళీ బయటకు వెళ్తున్నా తిన్నాక. స్నానం ఇంకా సాయంత్రమే. సో తీసుకొని వెళ్తున్నా నా ఆధార్ కార్డ్ అవన్నీ. సిమ్ తీసుకొని అట్లే ఇంకొక ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూస్తా దొరుకుతుందో లేదో. అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్. బేబీ ఇక్కడిక్కడే కదా. ఐఎమ్ యూజింగ్ మై సైకిల్. ఓ మై గాడ్. ఓకే, సో నేను నా సైకిల్ మీద వెళ్తున్నా. ఇక్కడే అంత దూరమేం కాదు, జస్ట్ రోడ్ మీదే. అట్లే కాసేపు సైక్లింగ్ కూడా చేసినట్టు ఉంటుందని తీసుకొని వెళ్తున్నా. సో అంతే. ఐల్ సీ యూ గైస్ ఎట్ ద ఫ్యాబ్రిక్ షాప్ మేబీ ఆర్ ద మొబైల్ షాప్. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో యాక్టివేట్ అయిపోతుందా? కొంచెం జల్దీ చేయరా. స్కాన్ చేస్తున్నారా? ఇందాక స్కాన్ చేసింది ఏదో చూపించా మరి. స్కాన్ ఉండదు మేడం, స్కాన్ చేయలేము. అది టాస్క్ నెంబర్ 4. ఇంటికి వచ్చా. మనకు అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదు. ఇంటి నుంచి ఇప్పుడు యాక్సెసరీస్ షాప్కి వెళ్తున్నా. మై బ్రదర్ ఈజ్ నన్ను ఎట్లా చూస్తున్నాడు, తినేస్తాను అన్నట్టుగా. సాయి, ఎందుకంత కొవ్వు? అడిగినా ఈరోజే కదా అడిగినా, చాలా రోజుల తర్వాత.
కెమెరా ఎంత బాగుంది తెలుసా, మొత్తం బ్లర్ అయిపోతుంది. వావ్, నీకు చూపిస్తా నేను. షిట్, ఐఎమ్ చెకింగ్ మై కెమెరా. సాయి పద. And it's 4:30 in the evening. I'm so done. I should just do my workout. I don't think I'm going to my skin doctor. I'm so done. Yeah, I got my screen guard for my phone case కూడా వచ్చేసింది. మా ఐఎమ్ సో డన్. ఇందాకే అన్నా అనుకుంటా కదా, ఇప్పుడు వర్కౌట్ చేయాలి. 5:30కి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ ఐ హ్యావ్ టు వర్కౌట్ నౌ. వర్కౌట్ అయ్యాకే ఐ మీన్ 40 minutesలో అయిపోగొట్టి నేను లాగిన్ చేయాలి. లాగిన్ చేశాక నేను ఏం చేయడానికి ఉండదు, అంటే అప్పుడప్పుడు కొంచెం టైం ఉంటుంది, అప్పుడు మధ్యలో చేస్తుంటా. కానీ ఐ డోంట్ థింక్ ఇవాళ మధ్యలో చేస్తానో లేదో తెలియదు, సో ముందే కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఐ డోంట్ నో, ఐఎమ్ కంటిన్యూస్లీ లాబరింగ్. వర్కౌట్ చేసేసుకుంటా. ఐల్ సీ యు గైస్. ఆల్సో నా ఫేస్లో నేను అలసిపోయినా అని మంచిగా క్లియర్గా తెలిసిపోతుంది అనుకుంటా. నేను ఇంకా స్నానం చేయలేదు బేసిక్లీ. ఎక్సర్సైజ్ చేశాక స్నానం చేద్దామని ఐఎమ్ వెయిటింగ్. సో ఐమ్ జస్ట్ డన్ విత్ మై వార్మప్. సో నాకు వచ్చే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఏ టైంలో వర్కౌట్ చేస్తావు అని. నాకు అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తా. కాకపోతే చేసే 1.5 hour ముందు కొంచెం లైట్గా, పొట్ట లైట్గా ఉండేలా చూసుకుంటా. అండ్ నేను వేసుకున్న టైట్స్ అన్లిమిటెడ్ స్టోర్లో తీసుకున్నా. ఈ టీషర్ట్ నార్మల్ టీషర్ట్ ఇంట్లో వేసుకునేది, సెపరేట్గా కొనుక్కోను ఫైనల్ మాత్రం. సో యాక్టివ్ వేర్ అంతా నేను ఆన్లైన్లో తీసుకోను, బయటనే తీసుకుంటా. బికాజ్ ఐ డోంట్ నో హౌ టు బై ఆన్లైన్. సైజెస్ చూస్ చేసుకోవడం రాదు అంతే. ఇంకా వర్కౌట్స్ వీడియోస్ చేయమని చాలామంది అడుగుతుంటారు, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దాట్. అందుకే చేస్తలేను, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ త్వరలో చేస్తానని. లెట్స్ మూవ్ ఆన్. These 2 parts of my leg day are the toughest. అవి అయిపోయినాయి. ఇంకొక 15-20 minutesలో I'll be finishing my leg day and going back to my work, office work. I'll end the vlog before I start my office work. సో ఇంకొక 4 variations ఉన్నాయి అనుకుంటా. I'll finish those. I think I'll record those as well. Time lapse లో పెడతాను. My neighbors are staring at me. I don't know how to vlog in public. I don't know. I mean, I don't know how to even explain, but I'm trying my level best to make vlogs, at least 1 per week or maybe 1 per month. So let's go back.
going to make myself soup. ఇదేంటి వాళ్ళ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇటాలియన్ మష్రూమ్ సూప్. రత్నదీప్లో తెచ్చుకున్నాను. జస్ట్ హాట్ వాటర్లో వేసి ఒక 2 minutes అట్లా ఉంచితే సరిపోతుంది. ఐ థింక్ ఐఎమ్ డన్ ఫర్ ద డే. లాగిన్ అయిపోయినా జస్ట్ స్నానం చేయాలి. ఒక 1/2 hour అలా కూర్చొని స్నానం చేస్తాను. అండ్ ఇంకేం మెన్షన్ చేయాలనుకున్నాను, నా యోగా మ్యాట్ గురించి క్వశ్చన్స్ వస్తాయి నాకు తెలిసి. అది డీమార్ట్లో తీసుకున్నాను, 4-5 years బ్యాక్ తీసుకున్నాను. అండ్ దెన్ వెయిట్స్ అని అబిట్స్లో ఆ లింక్ ఇంక్లూడ్ చేస్తాను. నేను యూజ్ చేసిన వెయిట్స్ అవన్నీ అబిట్స్లోనే తీసుకున్నాను. అండ్ ఇంకా ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి ఐఎమ్ నాట్ గోన్ వ్లాగ్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ ఇయర్. ఐ డోంట్ నో ఇదేమైనా అసలు ఇదేదో హెల్ప్ అవుతుంది అని కాదు. ఇట్స్ జస్ట్ అ డే ఇన్ మై లైఫ్. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. వారానికి ఒకసారి అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్. నేను చెయ్యలేను, నాకు అసలు చేయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇదే కాదు, లాస్ట్ వ్లాగ్లోనే అర్థమైపోయి ఉంటుంది. సో ఐమ్ గోనా ఎండ్ దిస్ హియర్. ఇప్పుడు 6కి లాగిన్ అయ్యాను, 5:45కి లాగిన్ అయ్యాను. 15 minutes లేట్ అయింది. 3:30కి లాగౌట్ చేస్తాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9:30 అండ్ దెన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. రోజు ఇవే పనులు ఉండవు, బట్ ఏదో ఒకటి అలా పడుతూనే ఉంటుంది. ఎక్కువ బయటికి వెళ్ళాను, కానీ వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళేది ఉండే. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్. సో అది కాకపోయినా, బయటికి వెళ్ళేది కాకపోయినా ఇంట్లోనే ఏదో ఒకటి ఉంటుంటుంది అనమాట. ఇదే జీవితం. సో యా, ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మనం 30,000కి జస్ట్ ఒక 600 దూరంలో ఉన్నాం అనుకుంటా. ఇదేదో హెల్ప్ అయ్యే వీడియో కదా. అయినో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.